మనలాంటి వాళ్ళే, వాళ్ళ జీవితాల్లో లోపాలు కనిపిస్తాయి, కానీ దేవుడు వారి లోపాలను చూడలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆయన్ని కలుసుకున్నారో చీకటి పో అనక్కర్లే, వెలుగు వస్తే ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోద్ది. స్తోత్రం చెప్పండి. 2026లోకి వచ్చాను, నాలో ఉన్న చీకటి పొమ్మటి పోదు. అది వెలుగు వస్తే ఆటోమేటిక్గా చీకటి బయటకు వెళ్ళిపోద్ది. వాళ్ళ జీవితాల్లోనికి దైవిక వెలుగు పరిశుద్ధాత్మ రూపంగా వాళ్ళ జీవితాల్లోకి వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోయి వాళ్ళు ప్రవచించడం ఎలాగ చూశారు. హౌ హీ కెన్ సీ ద 600 years థింగ్స్ హ్యాపెండ్. 600 సంవత్సరాల తర్వాత జరగబోయేదని చూసేసి రాసేస్తున్నాడు అన్నీ. కానీ యెషయా అసలు జననం ఆయన పొందిన అభిషేకమే కాదండి. 53వ అధ్యాయంలో పొందబోయే శ్రమను చూస్తాడు. ఆయన శ్రమను చూస్తాడు. ఎవరి మధ్యన సిలువ వేయబడతాడో 53వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. ఆయన ఎలాగ దెబ్బలు తింటాడు, ఎలా కొట్టబడతాడు, ఎలాగ రక్తం చిందిస్తాడు, ఎలాగూ మన పాపం ఆయన మీద తండ్రి మోపుతాడు. ఇవన్నీ అసలు ఏంటి, ఇట్స్ లైక్ ఎ మినీ బైబిల్ కదా. ఆ 66 అధ్యాయాల్లో 66 గ్రంథాల్లో ఉంటుంది సారాంశాన్ని అంతటిని కూడా పెట్టి రాయించాడు. అంటే యెషయా ఎన్ని కష్టాల గుండా వెళ్ళి ఉంటాడు తెలుసా మీకు? మనలాంటి వాడే. ఇదేనో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన జ్ఞానం చేత నువ్వు నింపబడితే నువ్వు పలికే ఒక్కొక్క మాట. నిన్న శనివారం మా 3వ వదిన గారు ఉన్నారు.